తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలి. ఖానాపూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రేఖా నాయక్. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలన్న ప్రభుత్వ చీఫ్ విప్. వరంగల్లో పేదలకు సరుకులు పంపిణీ చేసిన దాస్యం వినయ్ భాస్కర్. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న అక్రమార్కులు, గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలించే ప్రయత్నం చేసిన వైన్స్ యజమానులు. జోగిపేటలో అకాల వర్షాలతో తడిసి ముద్దైన వరి ధాన్యం. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్న రైతన్నలు. దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు ధాన్యాన్ని ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు, సత్తెనపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు టోకెన్లు అందజేయడం జరుగుతుందని, ఆ టోకెన్ సీరియల్ ప్రకారం రైతులు కొనుగోలు కేంద్రానికి రావాలని తెలిపారు. కరోనా లాక్డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో నిరుపేదలు, వలస కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారి ఆకలిని తీర్చేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు దాతల ముందుకు వచ్చి అన్నదానం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. వరంగల్ నగరం, జితేంద్రనగర్, అంబేద్కర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేదలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా సామాజిక సేవ కోసం ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. లయన్స్ క్లబ్ వాళ్ళు వెంకన్న గారు, శ్రీనివాస్ గారు, మిగతా వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలంటే, అంటే వస్తువుల రూపం చేయాలంటే వీళ్ళందరూ కూడా మరి సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి అధ్యక్షులు సీనియర్ గారిని ఒక 2 నిమిషాలు అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మీరు నిత్యావసరాలు అవన్నీ బయటికి పోలేరు, ఎలాగో ఎట్లా సంపాదించడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి చర్యలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ డిస్టిక్లో, లయన్స్ క్లబ్ డిస్టిక్లో కూడా వరంగల్ ఆత్మీయ హన్మకొండ క్లబ్ రవిచంద్ర గారి నేతృత్వంలో ఎంకలతో, సీనియర్లతో, సభ్యులందరితో కూడా రిక్వెస్ట్ చేసినాం. అన్న మీ క్లబ్ ఎన్ని ఉన్నాయంటే మాకు 30 క్లబ్లు ఉన్నాయన్నారు. ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నాం అంటే, అన్న నాకు 70 స్లమ్లు ఉన్నాయి, మరి ఒక్కొక్క క్లబ్ 2 స్లమ్లు తీసుకోవాలి, ఇవాళ అయితే 2 అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి, మీరు బాధ్యత తీసుకోవాలన్నాం. ఏమే ఎల్లుండి ఆలోచించి చెప్తా ఉన్నాడు. ఇది సాయిబాబు గుడి, సాయిబాబును మొక్కుతున్నా లయన్స్ క్లబ్ సభ్యులు మా ఇంకా మనసంతా కూడా కరిగి రవీంద్ర చెప్పి ఈ 70 స్లమ్లలో కూడా పంచే విధంగా కరోనా కట్టడిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన నెల 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అనేక సూచనలు, సలహాలతో పాటు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పేదవాళ్ళందరినీ కూడా ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దని చెప్పి ప్రతి తెల్ల రేషన్ కార్డు పైన మరి పేద కూలీలకు, పేద ప్రజల కుటుంబాలకు అన్నిటికీ కూడా 1500తో పాటు 12 కిలోల బియ్యాన్ని అందియడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నుంచి వచ్చినటువంటి వలస కూలీలకు కూడా మరి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అని చెప్పి వాళ్ళకు కూడా ఇటు ఆర్థిక సాయం బియ్యాన్ని కూడా అందించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మసాన్పల్లి సిద్ధేశ్వర వైన్స్లో రాత్రి 2 గంటల సమయంలో గోడ పగలగొట్టి మద్యం కాటలను డీసీఎంలో నింపుతుండగా గ్రామస్తులు అడ్డగించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు అక్కడి నుంచి పరుగులు తీశారు వైన్స్ యజమానులు.
అమ్ముతారు ఆల్రెడీ తీసిండ్రు మంది జమాయిరు 60-70 మంది జమాయకాల మాట్లాడే కల్లా మరో లాక్ చేసుకున్నారు పోయినరు. మా వైన్స్ మేము ఓపెన్ చేస్తాం. అది కాదు పబ్లిక్ సిటీ వైన్స్ పబ్లిక్ ఎంఆర్పి రేట్కి ఇయ్యండి, అట్లా ఇయ్యము బ్లాక్ రేట్కి ఇస్తామంటే బిల్లు ఇవ్వండి అని అంటాం. బిల్లు ఇవ్వనబట్టి ఇప్పుడు ఈ రాత్రి తెరిచిండ్రు, తెరిచి బిల్లు ఇవ్వమని మీరు ఏం చేసుకోకపోయినా బాధతో మేము తెరుస్తామంటూ అనబట్టి మనం చూడండి ఎందుకు చెప్పాలి. చట్టానికి వ్యతిరేకం అవుతుందని కూడా అన్నా అంటే కూడా వినకపోతే మరి ఎట్లా తెలుస్తా వచ్చారు మీరు మా ప్లాన్ మేము చేస్తామంటే మరి అప్పుడు అందరు మరిపోయారు. డీసీఎం వచ్చింది, 2 కార్లు వచ్చినాయి, మరిపోయారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం లోపల మాసన్పల్లి విలేజ్ నుంచి ఆ గ్రామానికి సంబంధించినటువంటి విఆర్ఏ గారు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి సిద్ధేశ్వర వైన్స్లో గోడలు పగలగొట్టి మద్యం తీసే ప్రయత్నం జరిగిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా మనం 15-20 నిమిషాల లోపల షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికంటే కూడా అక్కడ చాలామంది ఊరు ప్రజలంతా కూడా గుమిగూడి ఉన్నారు. వాళ్ళ సమాచారం స్థానిక విఆర్ఏ మరియు గ్రామ ప్రజల సమాచారం ప్రకారంగా కొంచెం మంది వ్యక్తులు అక్కడికి వచ్చి A4 షాప్కు అనుబంధంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ రూమ్కి A4 షాప్ మధ్యలో ఒక గోడ ఉంది. ఆ గోడను పగలగొట్టి దాంట్లో నుంచి మద్యం తీసే ప్రయత్నం చేయగా ఆ ఊరు వాళ్ళంతా కూడా అడ్డుకోవడం జరిగింది అని చెప్పేసి అన్నారు. ఆ ఊరు వాళ్ళంతా గుమికొట్టేసరికంటే తిరిగి యథావిధిగా మద్యం అంతా కూడా లోపల పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. ఆ సమాచారం మేరకు తదుపరి దర్యాప్తు చేయడం జరిగింది. దీని విషయం లోపల పోలీసు వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఆ వచ్చిన వ్యక్తులు ఎవరు, ఏం జరిగింది అనేటటువంటిది దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇక దీని విషయం లోపల A4 కన్సర్న్ లైసెన్స్కి కూడా ఈ జరిగినటువంటి విషయం నోటీస్లో ఉందా లేదా దాని విషయం లోపల ఎంక్వైరీ జరుపుతామని ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై మీద ఆధారపడి తిరిగి రీఓపెన్ టైం లోపల ఆ స్టాక్స్ వెరిఫికేషన్ అవన్నీ కూడా చేసి యాజ్ పర్ హయ్యర్ ఆఫీసర్ సజెషన్ తోటి ఆ ఇన్స్ట్రక్షన్స్ తోటి చర్య తీసుకోవడం జరుగుతుంది. అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తుంది. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేటలో కురిసిన భీకర వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతుంది. నిన్న కురిసిన వర్షానికి సుమారు 2000 బస్తాలు ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేదో అంటూ రైతులు కన్నింటి పర్యతం అవుతున్నారు. నిర్మల్ జిల్లా మూతోల్ మండలం షాహీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ నూర్ మహమ్మద్, ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్ చేతుల మీదుగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మీడియా ప్రతినిధులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా షాహీన్ ఫౌండేషన్ ఫౌండర్ సలీం, స్టేట్ జనరల్ సెక్రటరీ శివదాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో నిరంతరం పాటుపడుతున్న మీడియా ప్రతినిధులకు కరోనా సంక్రమణకు గురికాకుండా అవసరమైన మాస్కులను, శానిటైజర్లను షాహీన్ ఫౌండేషన్ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేందర్, షాహీన్ ఫౌండేషన్ సభ్యులు రాహుల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు వారు ప్రజా సేవలో భాగంగా వారు ప్రతినిత్యం సేవలు అందిస్తున్న కారణంగా షాహీన్ ఫౌండేషన్ నుంచి గౌరవనీయులు ఎంపీడీఓ నూర్ మహమ్మద్ గారి ద్వారా మరియు ఆయేషా అఫ్రోజ్ ఖాన్ ఎంపీపీ గారి ద్వారా వారికి ప్రింటింగ్ మీడియా మరియు సోషల్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి శానిటైజర్స్, మాస్కులు అందజేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ నుంచి మాకు మంచి సర్వీస్ ఇస్తున్న వారికి వాళ్ళకు కొన్ని రోల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మా నూర్ మొహమ్మద్ సార్ ద్వారా వారికి సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఎంపీడీఓ గారికి, ఎంపీపీ గారికి మా ఫౌండేషన్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు సర్పంచ్ గారు రాజేందర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో కరోనా నేపథ్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు కిరాణా షాప్ యజమానులు అధిక ధరలకు అమ్ముతున్నారనే ఫిర్యాదుల మేరకు సర్పంచ్ చిందం రమేష్ కిరాణా షాప్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. షాపు యజమానులు కూడా ఎవరైనా నిత్యావసరాల కోసం వస్తే వారికి మాస్కులు ఉంటేనే కావాల్సిన సరుకులు ఇవ్వాలని కోరారు. అధిక ధరలకు సరుకులు అమ్మితే వారిపై కఠిన చర్యలు తప్పవని సర్పంచ్ రమేష్ హెచ్చరించారు. వాళ్ళని చేతులు కడిగిపోయి వచ్చిన వరకే సామాన్యండి. లాక్డౌన్ అయ్యేదాకా కంపల్సరీ మనం పాటించుకుంటేనే వాళ్ళు కర్మని చేస్తారు, వాళ్ళు ఐరోజు చేస్తారు, ఎవరో వచ్చి తోపట వేయడంలో మనం రాణిత్తరం ఆల్రెడీ చెక్ పోస్ట్ చేయటం ఎవరైనా తప్పిదారు వచ్చి వాళ్ళకి ఏమన్నా తెలియదు. నీకు వచ్చి ఏమైనా చేసుకుంటే నీకు ఇబ్బందే, మీ కుటుంబాల సభ్యులకు ఇబ్బందే, మళ్ళీ మీ దగ్గర ఇంకో వేరే వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ మీ ద్వారా వాళ్ళకు కూడా ఏదో రకరకాల మంచి అనేది ఒక రకంగా ఉంటుంది, చెడు అనేది ఏ రకంగా వచ్చేది తెలియదు. దాన్ని కొద్దిగా పాటించురి, ధరల పట్టిక కంపల్సరీ పెట్టుర్రి. మీకు లాస్ అనుకుంటే అక్కడ వేయకుండా చూసుకోరు, మీరు లాస్ పోకరు, కంపల్సరీ అక్కడ చేస్తారు. మీరు కూడా పై అధికారులకు కంప్లైంట్ చేయాలి. మాకు వచ్చేక్కడ సమయం ఇబ్బంది అని చెప్పి కానీ ఎక్కడేదో అయిందని చెప్పి ఇక్కడ మీరేదో చేస్తే ఇబ్బంది మీకు. అదే గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం మీరు ధరల పట్టిక పెట్టి అమ్మండి. పొద్దున 6 నుంచి వెళ్ళి 10 గంటల దాకా, సాయంత్రం 4 నుంచి 6 గంటల దాకా ఒక టైం ఒక పావు గంట అయినా కానీ కంపల్సరీ కట్టే చేయాలి ఉంటుంది. ఫైన్ వేయడం జరుగుతుంది, కొంచెం పాటించండి. గౌరవ తడగొండ గ్రామ ప్రజలకు విషయం తెలియలేదు ఏమనగా, మన కేంద్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాలు ఆదేశాల మేరకు లాక్డౌన్ ఉన్నందున నిత్యావసర సరుకులకు తడగొండ విలేజ్లో మాకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. అధిక ధరలు ఇస్తురని చెప్పి, ధరలకు ఇస్తురని చెప్పి ఈరోజు కూడా చిన్న చిన్న గొడవలు తగినాయి అని చెప్పి సమాచారం వచ్చింది. మీ ద్వారా కూడా ఇట్లా తెస్తేనే మేము యజమానులకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ధరల పట్టిక అనేది, నిత్యావసర సరుకులకు ధరల పట్టిక అనేది గోడ కంటేసి బాజాప్తా ఆ రేట్లకే ఇవ్వాలి. ఇవ్వనిచో ఏమైనా గ్రామ పంచాయతీ పాలకవర్గం సూచించిన ప్రకారం మేడం కూడా అని చెప్పి దుకాణ యజమానులకు అందరికీ ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు కూడా ఎవరైనా ఎక్కువ రేట్ తీసుకుంటే మాకు చెప్పాలని చెప్పి కోరుతున్నాము. ఈరోజు నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపటి చూడండి ధరల పట్టిక అనేది కంపల్సరీ అంటించాలని చెప్పి మా మనవి. యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి నిర్మూలనకు చేపట్టిన లాక్డౌన్ వలన పెద్దపల్లి జిల్లాలో ఇటుకబట్టిలో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన 24 కుటుంబాల జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. వీరి ఇబ్బందులు చూసి చలించిన స్వచ్ఛంద సంస్థలు నిత్యావసర వస్తువులు అందజేయడానికి ముందుకు వస్తున్నాయి. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆదేశాల మేరకు వికాస తరంగిణి ఆధ్వర్యంలో రాఘవాపూర్ శివారు గ్రామంలో ఉన్న ఇటుకబట్టిల్లో పనిచేస్తున్న ఒరిస్సా కార్మికులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు. మహమ్మారి బారిన ఎవరు కూడా పడకుండా మన జగదాచార్యులైన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామివారి యొక్క పరిపూర్ణమైన మంగళాశాసనాలతో అందరూ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో పెద్దపల్లి జిల్లా ఎయిటింగ్లైన్ కాలనీ వికాస్ తరంగిణి శాఖ నుండి, ఎయిటింగ్లైన్ కాలనీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్వర్యంలో వికాస్ తరంగిణి శాఖ నుండి ఈ యొక్క స్వామివారి ఆదేశానుసారంగా మరి దాదాపు వారం రోజుల నుండి ఒరిస్సా మరియు బీహార్ వలస కూలీలకు తది ఆరాధన కార్యక్రమాన్ని ప్రసాదం తయారు చేసుకొని వారు ఉండే స్థలాల్లోనికి వచ్చేసి వారికి రోజు ఒక 300 మంది చొప్పున తది ఆరాధన అంటే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి ఒక 500 మంది కుటుంబాలకు వారికి బియ్యము, టమాటాలు, పచ్చిమిర్చి అలాగే బెండకాయలు కూడా వితరణ చేయడం జరుగుతుంది. స్వామివారి ఆదేశానుసారంగా మరి ఎవరు కూడా ఆకలితో బాధపడుతూ ఉండకూడదు అన్న సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులతో ఈ యొక్క కరోనా మహమ్మారిని దూరం చేసి అందరూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి భగవద్బంధువులందరికీ కూడా సూచన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జగన్నాథాచార్య గారు ఈ యొక్క వలస కూలీలందరికీ కూడా తది ఆరాధన అనగా భోజనము, వస్తువు, బియ్యము, ఉప్పు, పప్పు, కూరగాయలు వారికి దానంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలోనే మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ మహమ్మారి ప్రపంచ మానవులందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి వచ్చింది కాబట్టి మానవులు సాటి మానవునికి ఆహారం విషయంలో తోడు నీడగా ఉండి సాటి మానవుని యొక్క ఆకలి తీర్చిన పుణ్యం కంటే పెద్ద పుణ్యం ఉండదు. అందరూ కూడా మన
ప్రక్కన ఉండేటువంటి వాడు ఆకలితో అలమటించి చావకుండా ఉండి ఉన్నవారు ఉన్నంతలో ప్రతి వారికి సహకరించి సహాయ సహకారాలు అందించి అన్నమో రామచంద్ర అని ఎవరు కూడా చావు బ్రతుకులకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినట్లయితే ఈ మహమ్మారిని ఎదుర్కొనేటువంటి యుద్ధం లోపల తమ వంతు కర్తవ్యంగా పుణ్యం చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఉన్న వాళ్ళందరూ తనకు తోచిన సహాయంగా అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ప్రపంచ బాపిస్ట్ మినిస్ట్రీస్ వరంగల్ శాఖ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో రామన్నపేట 17వ డివిజన్లో నిత్యావసర సరుకులను పాస్టర్ క్రిస్టియన్ సోదరులకు అందజేశారు. ఇంటర్నేషనల్ బాపిస్ట్ మినిస్ట్రీస్ వరంగల్ జనరల్ సెక్రటరీ ఫాదర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రపంచమంతా పంచలేకపోయినా మన చుట్టూ ఉన్న తోటి వాళ్లకు సహాయం చేయాలనే తలంపుతో ముందుకు వచ్చామని, ఇందులో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ ప్రభాకర్, శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. నెల రోజులుగా ప్రపంచమంతటా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఎంతోమంది ఉన్నవారు లేనివారు ధనికులు పేదలు అందరూ కూడా ఇంటికి పరిమితమైపోయి లాక్డౌన్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భంలో ఇంటర్నేషనల్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్ ద్వారా ఇంటర్నేషనల్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్ జనరల్ సెక్రటరీగా నేను దైవ సేవకుడిగాను ఒక ఫిజియోథెరపీ డాక్టర్గాను భారతదేశంలో అందరికీ సేవ చేయలేకపోయినప్పటికీ మా సంస్థ ద్వారా ఒక 20 మంది పాస్టర్లకు బియ్యము, పప్పులు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, నూనె ఈ విధంగా నిత్యావసర సరుకులను సహాయం చేయాలని ఎంతో కృతనిశ్చయంతో ఈనాడు నాతోటి జతపని వారికి సహాయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యం బట్టి నేను ధన్యుడిగా భావిస్తూ మీడియా వారికిను అలాగే నాతోటి సహోదరులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నారాయణపేట జిల్లా ధనవాడ మండలం రామకృష్ణపల్లి గ్రామంలో ఈదురుగాలులు వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి ఇప్పటివరకు కోయని పంటకు భారీగా నష్టం వాటిల్లినట్లు రైతులు విలపిస్తున్నారు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం సహాయం చేయాలని రైతులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ జిల్లాలో బుక్ స్టోర్ అసోసియేషన్ వారు గత 5 రోజుల నుంచి నగరంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి, మున్సిపాలిటీ కార్మికులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సంపత్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాధిని తరిమికొట్టాలని ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్టల సంపత్, ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ బుక్ సెల్లర్స్ అసోసియేషన్ నుంచి మేము అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గత 4 రోజులుగా ప్రారంభించాం. ఈరోజు 5వ రోజు. ఈ లాక్డౌన్లో ఎంతోమంది పోలీసులు కానీ, వైద్యులు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ ఎంతో సేవలను అందిస్తున్నారు. వారి సేవలకు మేము అన్నప్రసాదాన్ని పంచి వారి సేవలను గుర్తించి వారికి కృతజ్ఞతాపూర్వకంగా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. మనకు లాక్డౌన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 30 రోజులు అవుతుంది. ఇంకా మే 7th వరకు ఉంటుందని మన తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. మనం కనుక మన ప్రజలందరికీ మా తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం కూడా లాక్డౌన్ పాటించి ఎవరిళ్లలో వాళ్ళు స్వీయ నిర్బంధంలో ఉన్నట్టుంటే అన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు, పోలీసు వారు ఇచ్చినటువంటి సలహాలు పాటించినట్టుంటే మనం కరోనా ఫ్రీ స్టేట్గా ప్రకటించుకోవచ్చు. దయచేసి బతుకుంటే బలిజాకు తినేసా బతకచ్చు అనే మన పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా కరోనా రాకుండా ఎవరి నిర్బంధంలో వారు ఉండి పోలీసు వారికి, ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. కరోనా మహమ్మారి ప్రభావంతో కొంతమందికి రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు, ఉంగరాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న కుటుంబీకులకు నేను సైతం అంటూ చేతిలో లాఠీనే కాదు ఆకలితో అలమటిస్తున్న వారికి నా వంతు సహాయం చేయడానికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎస్ఐ ప్రశాంత్ ముందుకొచ్చారు. సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మరియు పట్టణ సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 25 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్లోబల్ శంభులింగేశ్వర ఆలయం
సమీపంలో ఉన్నటువంటి బహిరంగ ప్రదేశంలో కొంతమంది గుడిసెలేసుకొని ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కొంతమంది 8 కుటుంబాలు గుడిసెలేసుకొని ఉన్నారు. దీంట్లో కొంతమంది గుడి విధంగాలు, కొంతమంది ఉంగరాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఉంగరాలు అమ్ముకోవడం అనేది లాక్డౌన్ కారణంగా బంద్ అయిపోయింది. వీళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని చూసి మన సదాశివపేట ఎస్ఐ ప్రశాంత్ వాళ్ళ కోసం తానే వాళ్ళకు కొన్ని రోజులకు 10-15 రోజులు సరిపడేటువంటి రేషన్లని ఈరోజు తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రశాంత్ని నేను అభినందిస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు పశువులు మృతి చెందాయి. పశువులు కోల్పోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో కరోనా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మునగాల మండలం తాడ్వాయి తండా నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైస్ ఎంపీపీ కొలిశెట్టి పాపయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జిల్లెపల్లి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు. మునగాల మండలంలోని తాడ్వాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన తండ అనేటువంటి తాడ్వాయి తండ వాసులకి సుమారు ఒక 80 కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఆ పిసిసి అధ్యక్షుడు గారి పిలుపు మేరకు కూరగాయలు కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ శాఖ తరఫున మేము అందరం కూడా సప్లై చేయడం జరిగినది. అలాగే పార్టీ పిలుపు కోసం పనిచేస్తున్న కార్యకర్తలకి, అలాగే ఈ కరోనా మహమ్మారి గురించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రలోభాల గురించి భయపడి ఈ రోగానికి అందరం కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ సందర్భంగా ప్రజలకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో నిరుపేదలకు, యాచకులకు, వలస కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ జిల్లాలో 58వ డివిజన్ వంగాపహాడ్ గ్రామంలో దోమ రమేష్ నిరుపేదలకు, వృద్ధులకు, పారిశుద్ధ కార్మికులకు వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ విజయ్ కుమార్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు 150 మందికి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధి వలన ప్రపంచంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా ప్రజలు ఇంటికే పరిమితమై ఉండాలన్నారు. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలోని వంగపాడు గ్రామంలో కరోనా సంక్షోభ సమయంలో చాలామంది ఈ గ్రామాల్లో ఉపాధి పనులు లేక, పరిశ్రమల్లో పనులు లేక ఇంటి వద్దనే ఉంటూ వారికి కావాల్సిన కనీస అవసరాలు లేక చాలామంది పేద ప్రజలు బాధపడుతున్నప్పుడు సమాజ సేవ కోసం నా వంతు కృషిగా ఈరోజు వంగపాడు గ్రామస్తులకు కొన్ని నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఈ గ్రామస్తులందరికీ నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఈ గ్రామ ప్రజలు వారి యొక్క ఇళ్లలోనే ఉంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరియు ఈ వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందకుండా వారి గ్రామాల్లో వారి ఇళ్లలో ఉంటూ ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని మనవి చేస్తున్నా. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈ గ్రామ పెద్దలు, యువకులు చాలామంది సహాయం చేసినారు. వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా జరిగిందని చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా మరొకసారి ఈ కరోనా పూర్తిగా భారతదేశంలో నిర్మూలమయ్యే వరకు గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరూ వారి యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని, కరోనాని పూర్తిగా నివారించే వరకు అందరూ సమిష్టి కృషితో ముందుకు రావాలని, మరి ముఖ్యంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి ఒక సహమానవుడిగా, తోటివారిగా మన సహకారం అందిస్తూ వారి యొక్క ఆపదల్లో మరియు వారు ఈ సందర్భంలో ఆహారం లేక చాలామంది బాధపడుతున్నప్పుడు ఇలా ముందుకు రావడం సంతోషకరం. కాబట్టి మరి ఒకసారి మీ గ్రామస్తులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగించాలని కోరుతున్నాను. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల తెలంగాణలోనే కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఓవైపు ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తూ భయంకరమైన వైరస్ను ఎదుర్కొంటూనే దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
అఫ్లాబ్ అహ్మద్ ఖాన్, రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాస్ కర్ణ ఆధ్వర్యంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లాక్డౌన్ ముగిసే వరకు నిరవధికంగా కొనసాగిస్తామని మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకున్నట్లు జిల్లా అధ్యక్షులు అహ్మద్ ఖాన్ తెలిపారు. యూనియన్ అధ్యక్షులు సర్దార్ రవీందర్ సింగ్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆధ్వర్యంలో టీబీ హాస్పిటల్ ఆవరణలో 14వ రోజు రాత్రి పూట అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది. ఇది నిత్యంగా ఈ వలస కూలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు, మన ఇతర జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలకు మేము ఒక ఆలోచన ప్రకారము మా కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎవరు కూడా పస్తులతో ఉండవద్దు అని చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకొని ఎవరిని కూడా రాత్రి ఉపవాసంగా పడుకోనివ్వకుండా వారికి రాత్రి యొక్క భోజనము లభించేటట్లు ఈ యొక్క మా చిరు స్థాయిలో ఒక చిన్న ప్రయత్నం జరుగుతున్నది. దీంట్లో ఇప్పుడు 150 నుంచి 200 మంది రోజు రాత్రి మా వద్ద భోజనం చేసి కొందరు తీసుకువెళ్తున్నారు. కొన్ని నైట్ షెల్టర్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండ్ మరియు హాస్పిటల్లో కొందరు ఉన్న వ్యక్తులు, అలాగే మందిరాల్లో ఉన్న కొందరు వ్యక్తులు, వారి అందరికీ మేము వారి వద్దకు వెళ్ళి ఈ ప్యాకెట్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ప్యూర్లీ ఇది మా ఉద్యోగులందరూ కలిసి దీన్ని మనం అందరం ఒక సంఘటితంగా ఉండి వారి యొక్క కోఆర్డినేషన్, వారి యొక్క కోఆపరేషన్తో ఇది చాలా విజయవంతంగా ఈ ప్రోగ్రాం నడవసాగుతుంది. కావున నేను ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది అంటే టీబీ హాస్పిటల్ రాత్రిపూట మీకు కనుక ఎక్కడైనా 6 to 7 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మీకు ఎక్కడైనా భోజనం లభించనిచో మా వద్దకు వస్తే మేము తప్పనిసరి మీకు మీ కడుపు నింపి ఇక్కడి నుంచి పంపిస్తామని చెప్పి మీ టీవీ ద్వారా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అఫ్తాబ్ అహ్మద్ ఖాన్, నేను డిస్ట్రిక్ట్ కరీంనగర్ ప్రెసిడెంట్, తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మహోన్నత కార్యక్రమం చేపట్టారు. రేగోడ్ మండల సిందోల్ గ్రామంలో జెడ్పీటీసీ అలియా యాదగిరి ఆధ్వర్యంలో 500 గిరిజన కుటుంబాలకు తన వంతు సహాయంగా రేగోడ్ మండల జెడ్పీటీసీ అలియా యాదగిరి ఆదేశాల మేరకు కుమారుడు ఆనంద్ ఇంటింటికి తిరిగి తన వంతు సహాయంగా కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ దాతల ముందుకొచ్చి నిరుపేదలను ఆదుకోవాలని, స్వయం నియంత్రణ, పరిశుభ్రత, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలి. ఖానాపూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రేఖా నాయక్. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలన్న ప్రభుత్వ చీఫ్ విప్. వరంగల్లో పేదలకు సరుకులు పంపిణీ చేసిన దాస్యం వినయ్ భాస్కర్. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న అక్రమార్కులు, గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలించే ప్రయత్నం చేసిన వైన్స్ యజమానులు. జోగిపేటలో అకాల వర్షాలతో తడిసి ముద్దైన వరి ధాన్యం. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్న రైతన్నలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.